హాయ్ గాయ్స్, మా చిన్ని కన్నయ్యకు చేసే ఫుడ్ చూపిస్తాను ఈరోజు. ఈజీగా తొందరగా అయిపోద్ది. పిల్లలు ఎక్కువగా ఆకలితో ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు అనమాట. హెల్దీ కూడా. ఒక ప్లేట్లో అయితే వేడిగా అప్పుడే వండిన అన్నం తీసుకున్నాను నేను. కొంచెం ఈరోజు రైస్ మెత్తగా కాలేదనమాట, అందుకే దాన్ని ఇంకొంచెం మెత్తగా చేస్తున్నాను. కావాలనుకుంటే రైస్ ప్లేస్లో అటుకులు కూడా తీసుకోవచ్చు. నేనైతే రైస్ తీసుకున్నాను, ఎందుకంటే మా వాడు కొంచెం రైస్ ఇష్టంగా తింటున్నాడు. వాడి ఇష్టమే మెయిన్ కాబట్టి రైస్ తీసుకున్నాను. దాన్ని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. నేను ఏ పని చేసినా వాడైతే ముందే ఉంటాడు, కాళ్ళ దగ్గర తిరుగుతూనే ఉంటాడు. ఇంకా అందులో చిన్న చిన్న గిన్నెలు కనిపించినాయి అంటే వాడి ఫుడ్ రెడీ అవుతుందని వాడికి తెలిసిపోతుంది. ఇంకా అస్సలు ఆగడు, ఇంకా ఆకలి ఎక్కువ అన్నట్టు చేస్తాడు. తినేది మాత్రం చాలా తక్కువ. ఇంకా ఈ వేడి రైస్లో మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా. ఇందులో నేను చాలా తక్కువగా బెల్లం వేస్తున్నాను, చూపించినంత కూడా వేయలేదు, చాలా తక్కువ వేసినాను కొంచెం టేస్ట్ కోసం. ఎట్లా ఉంటుందంటే పరమాన్నంలా ఉంటుంది, ఇంకా ఇష్టంగా తింటారు. బెల్లం కూడా మంచిది, చాలా లైట్గా యాడ్ చేసినాను. ఎప్పటికీ ఇలా బెల్లం వేసి లేదంటే చక్కెర వేసి అసలు పెట్టకూడదు. నేను చక్కెర అయితే ఇంతవరకు టేస్ట్ కూడా చేయించలేదు. టేస్ట్ నుండి అసలు ఏం తినలేదు, ఓన్లీ పాల మీదనే ఉన్నాడు అనేసి ఈరోజు కొంచెం స్వీట్గా చేద్దామని బెల్లం యాడ్ చేసినాను అంతే. ఇక వాడు తినడం అనేది మాత్రం ఒక పెద్ద టాస్కే. తినడం తక్కువ, పూసుకోవడం ఎక్కువ. వాడికంటే ఎక్కువ నాకే పూస్తాడు, మొత్తం నేను తిన్నట్టు అయిపోద్ది అనమాట. ఆడిపించుకుంటూ ఇలా తిన్నాను. చాలా టేస్టీగా ఉంది, నేను కూడా టేస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ బెల్లం ప్లేస్లో మనం స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ట్రై చేయండి. ఏది ఏమైనా పిల్లలు తింటేనే హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చింది అడగలేరు, మాట్లాడి చెప్పలేరు. అందుకే అన్నీ ట్రై చేసుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి, మన పని అది కదా. సో నేను అన్నీ వదిలేసి వాడి కోసం ఏదైనా చేస్తూ ఉంటాను, వెరైటీగా. అవి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.